ఈ వీడియో ఎవ్వరు స్కిప్ చేయకండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నేను వ్యాలిడ్ బ్లాక్ ఐడిలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవాళ. ఇది నా పర్సనల్ ఐడి అండి, నా పర్సనల్ ఐడి లాగిన్ చేశాను. చూడండి నాకు ఎంత టోటల్ ఇన్కమ్ ఇప్పటివరకు నేను ఎంత తీసుకున్నాను, విత్డ్రాల్ ఎంత చేశాను, డిపాజిట్ ఎంత చేశాను, నా ర్యాంక్ చూడండి, లెగ్ 1 బిజినెస్ చూడండి. టోటల్ ఇది నా టోటల్ ఇది ఎవ్వరు ఎక్స్ప్లెయిన్ చేయలేదండి యూట్యూబ్ వీడియోలో, అందరూ పీడిఎఫ్సే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. నేను ఇవాళ నా ఐడిని లాగిన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వాట్ ఈజ్ వ్యాలిడేటర్, ఈ వ్యాలిడేటర్లో ఏమేమి ఉంటాయండి, దీంట్లోకి వెళ్ళేస్తే మనం ప్యాకేజెస్. సో ఈ ప్యాకేజెస్ అనేవి వ్యాలిడేటర్ ప్యాకేజెస్ అండి ఇవి. సో 1 సెకండ్, ఇట్స్ లోడింగ్. సో ఇది వ్యాలిడేటర్ ప్యాకేజెస్ అండి ఇవి. సో ఇది స్టార్టప్ వ్యాలిడేటర్. సో 5,000 ఇన్వెస్ట్ చేస్తే మనకు డైలీ 1% వస్తుంది. సో ఇది 10,000 హారిజన్ వ్యాలిడేటర్. 10,000 ఇన్వెస్ట్ చేస్తే డైలీ 1.3%. ఎపెక్స్ వ్యాలిడేటర్ 20,000 మ్యాటిక్ కనుక మనం ఇన్వెస్ట్ చేసి ఉంటే డైలీ 1.5% వస్తుంది. ఇది ఫైనల్ వ్యాలిడేటర్ అండి, క్వాంటమ్ వ్యాలిడేటర్. 40,000 ఇన్వెస్ట్ చేస్తే కనుక మనకు డైలీ 2%, మన ఇన్వెస్ట్మెంట్ మీద డైలీ 2% రిటర్న్స్ వస్తాయి మనకి. మ్యాటిక్ కాస్ట్ మనం ఆన్ అన్ యావరేజ్ ఇవాళ 0.41 అలా నడుస్తుందండి. అది డిపెండ్స్ ఇక ఎట్లా ఒక్కొక్కసారి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఓట్ ఫర్ వ్యాలిడేటర్. వాట్ ఈజ్ ఓట్ ఫర్ వ్యాలిడేటర్, దీని మీద నేను స్పెషల్గా ఇంకో వీడియో చేస్తానండి. సో వాట్ ఈజ్ ఓట్ ఫర్ వ్యాలిడేటర్ అనేది మీకు చెప్తాను నేను. మనం ఒక ఐడి ఈ ప్యాకేజెస్లో వ్యాలిడేటర్ ప్యాకేజెస్ తీసుకున్నాక వీళ్ళని మనం ఓకే చేయాలంటే ఈ ఐడికి మనం ఓటింగ్ వేయాలండి. సో ఓటింగ్ వేస్తేనే ఆ ఐడి వ్యాలిడేటర్ అవుతుంది. సో దెర్ ఈజ్ నో ఛాన్స్ ఓటింగ్ వేయకుండా మాత్రం కాదు. ఆ ఎన్ని ఓటింగ్ వేయాలి అంటే అది డిపెండ్స్, ఒకసారి 10 votes అవ్వచ్చు, ఒకసారి 20 votes అలా ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్, ఇది నా ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ అండి, ఇది నా ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ ఇవి. సో నెక్స్ట్ ఏముందండి, ర్యాంక్ డీటెయిల్స్. సో లుక్ నా ర్యాంక్ డీటెయిల్స్ అండి ఇవి. నేను ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఆల్మోస్ట్ థర్డ్ ర్యాంక్ కూడా అచీవ్ అయిపోయానండి నేను. నెక్స్ట్ 4th ర్యాంక్కి దగ్గరలో ఉన్నాను నేను. నెక్స్ట్ డిపాజిట్ క్రిప్టోలో సో ఐడి రిజిస్ట్రేషన్ ఎలా చేస్తాము, డిపాజిట్ క్రిప్టోకి వెళ్ళిపోయి డిపాజిట్ మ్యాటిక్. సో మనకి ఇలా వస్తుంది పేజ్ ఇది. ఈ పేజ్లో మనం మన ఈ అడ్రస్ కాపీ చేసుకొని మీరు మ్యాటిక్ ఎక్కడైతే హోల్డ్ చేసుకున్నారో, సో సమ్ బినాన్స్లో హోల్డ్ చేసుకున్నారు, లేదో ట్రస్ట్ వ్యాలెట్, సేఫ్ పాల్, అక్కడి నుంచి మీరు ఎంత ప్యాకేజ్ చేయాలనుకుంటున్నారో ఈ అడ్రస్కి ఎంత డిపాజిట్ చేయండి. డిపాజిట్ చేయగానే మనకి ఇక్కడ డిపాజిట్ హిస్టరీలో డిపాజిట్ చూపించేస్తుంది. డిపాజిట్ చూపించగానే మనం ఈ ప్యాకేజెస్కి వెళ్ళి వ్యాలిడేటర్ ప్యాకేజెస్కి వెళ్ళి మీరు ఎంతైతే డిపాజిట్ చేశారో ఆ ప్యాకేజ్ ప్రకారం ఇక్కడ మనం బై చేసుకోవాలి ప్యాకేజ్. ఓకే, సో ఇక్కడ ప్యాకేజెస్ బై చేసుకుంటే 5,000 చేసుకుంటే అలా, 10,000 చేసుకుంటే ఇలా. సో బేసికలీ ఐ సజెస్ట్ యూ టు టేక్ 40,000 ప్యాకేజ్. సో డైలీ మనకి 2% రిటర్న్స్ వస్తాయి. సో నెక్స్ట్ ఏంటండి, ఆర్ఓసి చూడండి. ఆర్ఓసి ఎలా వస్తుంది, ఓకే 1 సెకండ్. ఇన్కంలో చూద్దామండి. ఇన్కంలో ఇన్స్టంట్ ఇన్కమ్ ఏంటంటే మన డైరెక్ట్లో ఎవరినైనా డైరెక్ట్ వేసుకుంటే 3 levels నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది. ఫస్ట్ లెవెల్లో 6%, సెకండ్ లెవెల్లో 3%, థర్డ్ లెవెల్లో 1%. సో నా ఇన్కమ్ చూడండి డైలీ ఎంత వస్తుంది, ఎంతమందిని జాయిన్ చేశాను, ఏ లెవెల్లో వస్తుంది. ఇది లెవెల్స్ అండి, ఇది ఆన్ అమౌంట్ వాళ్ళు ఎంత డిపాజిట్ చేస్తే దాని మీద నాకు పర్సెంటేజ్ అండి. ఫస్ట్ లెవెల్లో ఉంది కాబట్టి 6%, ఇది సెకండ్ లెవెల్లో ఉంది కాబట్టి 3%, సో ఇది థర్డ్ లెవెల్ కాబట్టి 1%. సో ఇలా మీరు మీ డైరెక్ట్ 3 levelsలో ఎంతన్నా ఇన్కమ్ ఎంత డిపాజిట్ చేపిస్తే దాని మీద మీకు ఇన్స్టంట్ ఇన్కమ్, ఇది 1-time ఇన్కమ్ అంటారండి దీన్ని. దిస్ ఇస్ కాల్డ్ ఇన్స్టంట్ ఇన్కమ్. సో ఆర్ఓసి ఇన్కమ్, సో మీ ఇన్వెస్ట్మెంట్ పైన మీకు డైలీ వస్తుందండి ఇది. ఓకే, సో ఆర్ఓసి లెవెల్ ఇన్కమ్ చూడండి. సో దీంట్లో లెవెల్స్ ఉన్నాయి కదండి, 5 levels ఇన్కమ్ ఉంది. 5 level ఇన్కమ్లో మీకు 5th లెవెల్లో ఇంత ఇన్కమ్ వచ్చింది 15%. ఓకే, సో ఇది థర్డ్ లెవెల్లో ఉంది, థర్డ్ లెవెల్లో నాకు 10% వచ్చింది. ఇది 4th లెవెల్లో ఉంది, 10% వచ్చింది. ఓకే, అలా ఇన్కమ్ వస్తుందండి. ఫస్ట్ లెవెల్లో మనకి 15% వస్తుంది. సో ఫస్ట్ లెవెల్ 1 second, లెట్ మీ షో యూ.
నా ఫస్ట్ లెవెల్ ఐడి ఎవరున్నారు? సో సెకండ్ లెవెల్లో 10%. సో ఇంత చాలామంది ఉంటారండి, సో నాకు దొరకట్లేదు. సో ఫస్ట్ లెవెల్లో మీకు 15% రిఫరల్ ఇన్కమ్ వస్తుంది. రిఫరల్ ఇన్కమ్ మీన్స్ అంటే వాళ్ళకి వచ్చే ROI మీద మనకి 15% వస్తుంది. సో ఎలా అంటే అది చూడండి, వాళ్ళకి 0.5 వస్తుంది, దాని మీద 10% నాకు వస్తుంది ఇన్కమ్. ఇది డైలీ అండి. వాళ్ళకి 1 మ్యాటిక్ వస్తుంది, వీళ్ళకి దాని మీద 10% నాకు వస్తుంది. సో 0.1 అలా వాళ్ళకి ఎంత వస్తుందో ROI దాని మీద నాకు ఇంత పర్సెంటేజ్ వస్తుంది, 15%. సో సే 5th లెవెల్లో ఉంటే 15% అలా వస్తుంది ఇది. సో ఇది వ్యాలిడేటర్ ఇన్కమ్. వ్యాలిడేటర్ ఇన్కమ్ అంటే నేను వ్యాలిడేటర్ ప్యాకేజ్ తీసుకున్నాను కాబట్టి నాకు వ్యాలిడేటర్ ఇన్కమ్ వస్తుంది. సో సమ్సే ఇది ROC ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి ROC ఇన్కమ్ వస్తుంది. నేను వ్యాలిడేటర్ ఇన్కమ్ కాబట్టి నాకు వ్యాలిడేటర్ ప్యాకేజ్ కాబట్టి ఇది వ్యాలిడేటర్ ఇన్కమ్ వస్తుంది. 5,000 మీద చూపెట్టాను కదా 1%. సో 1% 50 మ్యాటిక్. ఇది డైలీ క్రెడిట్ అయిపోతుందండి. చూడండి ఎన్ని డేస్ నుంచి క్రెడిట్ అవుతుంది. చూడండి డైలీ 50 డైలీ. ఇట్స్ బిన్ 26 డేస్ అండి నేను జాయిన్ అయ్యి ఆల్మోస్ట్. చూడండి నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను, 26 డేస్ అవుతుంది. డైలీ 50 మ్యాటిక్ వస్తుంది మనకి. ఇది వ్యాలిడేటర్ లెవెల్ ఇన్కమ్ అండి. మన లెవెల్స్లో ఎవరు ఉంటారో వాళ్ళ లెవెల్ ఇన్కమ్ ఇది. చూడండి వీళ్ళు ఫస్ట్ లెవెల్లో ఉన్నాడండి, 50 మ్యాటిక్ వాళ్ళకి వస్తుంది, దాని మీద 15% నాకు వస్తుంది, 7.5. వ్యాలిడేటర్ ప్యాకేజెస్ ఎవరెవరు బై చేశారో వాళ్ళ మీద నాకు ఇది లెవెల్ ఇన్కమ్. చూడండి ఇది రజిత అనేది సెకండ్ లెవెల్లో ఉంది, సో వాళ్ళకి 50 వస్తుంది. సెకండ్ లెవెల్లో 10% కదండి లెవెల్ ఇన్కమ్, సో నాకు 5 వస్తుంది. అలా ఇవన్నీ డైలీ వ్యాలిడేటర్. వీళ్ళకి చూడండి, వీళ్ళకి డైలీ 130 వస్తున్నాయి, 5th లెవెల్లో ఉన్నారు, నాకు 15%, సో 19.5. అలా డైలీ వస్తాయండి ఇవి వ్యాలిడేటర్ ఇన్కమ్ అనేది. రివార్డ్ ఇన్కమ్ అండి, నా ర్యాంక్ అచీవ్మెంట్కి వచ్చే ఇన్కమ్ అండి ఇది. నేను సీనియర్ వ్యాలిడేటర్, సో నాకు డైలీ 500 ఎక్స్ట్రా మ్యాటిక్ వస్తాయండి. ఇవి లైఫ్ టైం వస్తాయండి. కంపెనీ మన ఐడి ప్యాకేజ్ అయిపోయినా మనం రీబై చేసుకున్నా కానీ వస్తుంది. కింది వాళ్ళు ఇంకేం లేదు, మనం ఒక్కసారి ర్యాంక్ అచీవ్ అయినామంటే కథం అది డైలీగా. ఇక మేనేజర్ వ్యాలిడేటర్ సెకండ్ ర్యాంక్, సో నాకు 200 వచ్చినాయి. ఫస్ట్ నేను బ్లాక్ చైన్ వ్యాలిడేటర్ 75 వచ్చినాయి. ఇలా మన ర్యాంక్ పెరిగిన కొద్దీ ఇది ఎక్స్ట్రా ఇన్కమ్ అవుతుంది. ఇది రివార్డ్ ఇన్కమ్. విష్ ఇన్కమ్ అనేది 1 టైం ఇన్కమ్ అండి. మనకు స్క్రాచ్ కార్డ్స్ వస్తాయి. సో ఇక్కడ ఒక స్క్రాచ్ కార్డ్ ఉంది, మీకు చూపిస్తాను నేను. ఇది మనం రిజిస్టర్ కాగానే మనకు స్క్రాచ్ కార్డ్స్ ఇస్తారు. మనం ఇవి స్క్రాచ్ చేస్తే మన లక్ అండి, ఎంతన్నా రావచ్చు దీంట్లో. ఇప్పుడు చూడండి మీ ముందరనే ఒక స్క్రాచ్ కార్డ్ చేశాను నేను, ఎంత వస్తుంది చూద్దాము. 1 మ్యాటిక్. సో గైస్ ఇవాళకి ఇంతే. సో నెక్స్ట్ వీడియోస్లో మనం సో ఎలా డిపాజిట్ చేయాలి, ప్యాకేజెస్ ఎలా బై చేయాలి, విత్డ్రాల్ ఎలా చేయాలి, విత్డ్రాల్ ఎంతసేపట్లో మన వ్యాలెట్లో క్రెడిట్ అవుతుంది, అవన్నీ చూపిస్తాను నేను లైవ్లో. సో ఇవన్నీ మీరు చూడాలనుకుంటే నా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఓకే, సో గైస్ బాయ్.